నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ శుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. స్ట్రైట్ టు ద పాయింట్. సామాన్యమైన పౌరుడిగా, రాజకీయాల పట్ల ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తిగా గత 10 సంవత్సరాలుగా మీ అందరికీ సుపరిచితమే కాబట్టి ప్రస్తుతానికి ఏ పార్టీతోనూ అధికారికమైనటువంటి ఏ విధమైనటువంటి బాధ్యతలు నేను నిర్వర్తించట్లేదు కాబట్టి కొంత నా స్వేచ్ఛని వినియోగించుకుంటూ నేను షర్మిల గారు పిసిసి చీఫ్ కింద బాధ్యతలు స్వీకరించడం మీద నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తాను. ఎందుకంటే అంతకుముందు నాకు కొంత మీమాంస ఉండేది. ఆవిడ పిసిసి చీఫ్ కింద బాధ్యతలు చేపట్టడానికి ముందు ఒకవేళ టీడీపీ జనసేన పొత్తులు ఏమన్నా ఆవిడ వస్తారేమో, నేను ఏదైనా నా అభిప్రాయాలు చెప్పినప్పుడు అది పార్టీ లైన్కి వ్యతిరేకంగా ఉంటుందేమో అనే ఉద్దేశంలో మీ అందరికీ చెప్పే నేను గతంలో ఈ అంశం మీద మౌనంగా ఉండడం జరిగింది. ఇవాళ ఆవిడ నేరుగా ఎట్లా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు కాబట్టి బహుశా పొత్తు ఉండకపోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్, షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ కింద అడుగు పెట్టడానికి ముందు కొన్ని పనులు చేస్తుంటే బాగుండేది. మొట్టమొదటిగా అసంబద్ధంగా, అసలు సహేతుకంగా లేనటువంటి విధానాలు అవలంబిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రజలకు వివరించి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద అడుగు పెడితే బాగుండేది. లేదా ఆవిడ గతంలో 2-3 సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని దుయ్యబడతా కూడా చాలా అసంబద్ధంగా విడదీశారు. నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి కూడా ఆంధ్ర ప్రజలకు ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారని చెప్పారు. మరి ఇప్పుడు ఆ మాటలు ఆవిడ ఉపసంహరించుకున్నట్ట, నిజంగానే ఆవిడ కేంద్ర పెద్దలతో మాట్లాడి ఇప్పుడు ఎలాగ తెలంగాణలో ఆల ప్రభుత్వం ఉంది కాబట్టి త్వరితగతిన ఈ నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించిన పంపకాలు కానించి తదితర అంశాల్లో ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో పొందుపరిచినటువంటి విషయాలు ఉన్నాయో వాటిలన్నింటినీ అమలు చేస్తారని చెప్పి ప్రజలకి మాటిచ్చి కేంద్ర పెద్దలను ఆంధ్రాకి తీసుకొచ్చి కేంద్ర పెద్దల నోట్లోంచి కూడా విషయాలు చెప్పించి అడుగు పెడితే బాగుంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాంగ్రెస్ చేసినటువంటి అన్యాయం, కాంగ్రెస్ చేసినటువంటి అనాకోరితనం అనేటువంటిది ఇంకా మాసిపోకముందే మళ్ళీ తగుదునమ్మా అంట ఆవిడ ఏమి కొత్త జీవజాలం పార్టీకి నూరు పోసి జనాలను మళ్ళీ ఏం చేద్దామని వచ్చారో నాకైతే అర్థం కాల. ఇక 2, అన్నగారి గురించి కొత్తగా ఈవిడ చేసే పొలిటికల్ స్టంట్ ఏముంది? నన్ను ఆపుతున్నారు. నేను ఎందుకు ఆపుతారు? ఎవరన్నా మామూలుగా ఏం చేస్తున్నావు ఆపుతారు? నువ్వు ఏమంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావు అని చెప్పి నీకు ట్రాక్ రికార్డ్ ఉందని ఆపుతారో నాకు అర్థం కాలేదక్క. నేను వాస్తవంగా అడుగుతున్నా. అంటే అన్నా చెల్లెళ్ళు కలిసి ఆడుతున్నటువంటి గేమా? లేదు చెల్లి భారత్ జోడో యాత్ర తర్వాత సౌత్ అంతా కూడా కొంత కాంగ్రెస్ పుంజుకున్నటువంటి మనకి వాస్తవాలు కనబడతా ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో నాన్నశాలకాలం కష్టపడ్డ పార్టీ కదా, ఎవరో అనామకుల చేతిలోకి వెళ్తావు ఎందుకు? జనాలు అలాగా గొర్రెలు, మెమరీ చాలా షార్ట్ ఉంటుంది. నువ్వే ఆంధ్రప్రదేశ్ పార్టీ చీఫ్ కింద తీసుకొని అన్న చెప్పాడా? లేదా అన్న నువ్వు నేను కొట్టుకున్నావు, అదేదో పవన్ కళ్యాణ్కో వాళ్ళకో మైలేజ్ ఇవ్వడం ఎందుకు? నేను తిడతా, నువ్వు నన్ను తిట్టు, మన తవలపాకులు యుద్ధం చెప్దామని చెప్పి అన్న చెల్లి మాడుకుని వచ్చారు. నాకు అర్థం కావట్లా. కొత్త విమర్శలు ఏమి కనబడట్లా. షర్మిల గారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అవినీతిని ఎండగట్టాలనుకుంటే, ఆవిడ చేరినటువంటి పార్టీకి ఏదన్నా ఒకవేళ పోయిన ఆవిడ మేలు చేద్దాం అనుకుంటే, అదే పార్టీలో వాళ్ళ అన్న, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అన్న ఎంపీ కింద ఉన్నప్పుడు, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు వాళ్ళ అన్న పాల్పడేటువంటి అవినీతి చట్టా గురించి ప్రజలకు చెప్పాలా? అలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేటువంటి మాట్లాడితే అయ్యో అందులో నాకు కూడా పావుల వాటా ఉంది కదా, నేను ఎక్కడ బయటపడిపోతానని చెప్పి మాట్లాడట్లేదు. మరి ఏంటో నాకు అర్థం అవట్లా. అంటే జనాలు కూడా ఒకసారి ఆలోచించేయమని నా విజ్ఞప్తి. షర్మిల గారు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మామూలు ప్రజలకి తెలియనటువంటివి, తెలిసినా ధృవీకరించుకోలేనటువంటివి ఈవిడ ధృవీకరించాలి వాస్తవంగా. అయితే అటువంటి రాజకీయ ప్రత్యర్థి కింద అవతరం ఎత్తినటువంటి ఆవిడ ఇదిగో మా అన్న మా నాన్న టైంలో ఇంత అధికార దుర్వినియోగాన్ని పాల్పడ్డాడు, మా అన్న పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా ఈ రకంగా క్విడ్ బ్రోకో కింద వచ్చినాయి, కోర్టులో కేసులు ఫైల్ అనే మాట వాస్తవం, నా దగ్గర ఇంకా తగిన ఆధారాలు ఉన్నాయి, మా అన్న లాంటి అవినీతి పద్ధతి రాష్ట్రానికి కరెక్ట్ కాదు, నేనైతే ఇదిగో ఆ అవినీతి మచ్చలు నాకు అంటలేదు, మా ఆయన సంపాదించిన డబ్బులు తప్ప, ఆ మీటింగ్లు పెట్టి డ్యాన్స్లు వేసి మా ఆయన సంపాదించిన డబ్బులు తప్ప నేను వేరే ఏ అవినీతిలో కూడా భాగం కాలేదు అని చెప్పి ఆవిడ ఒక రెఫరెండం కింద ప్రజల ముందు నుంచోవాల్సింది. ఉన్న పొలిటికల్ స్టంటులు సరిపోవన్నట్టు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద అదే ఓకదంపుడు ఉపన్యాసాలు, అదే ఓకదంపుడు విమర్శలు, అదే రొటీన్ రొట్ట మాటలు, 3 రాజధానులు ఏవని 30 రాజధానులు కడతానని ఏమని ఇవన్నీ చెప్పి గ్రామ్ఫోన్ రికార్డులాగా మా యూట్యూబ్ ఛానల్లోనే అరిగిపోయినాయి కదా. మళ్ళీ వచ్చి అదే పాత కంటెంట్కి కొత్త కలర్ వేసి మళ్ళీ అక్క చేసే ప్రయత్నం ఏంటో నాకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, బీజేపీ తొత్తులు అంటున్నారు అక్క. అంటే అక్క ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు? అక్క అధికారంలోకి వస్తే అంటే అన్న సరిపోయాడు, నాన్న సరిపోయాడు, ఇప్పుడు మళ్ళీ అక్క అధికారంలోకి వస్తే పీసీసీని మళ్ళీ కాంగ్రెస్ని అధికారంలో తీసుకొస్తే స్పెషల్ స్టేటస్ ఇచ్చేసి మాకు ఎకనామిక్ వెహికల్ కూడా ప్రొవైడ్ చేసేసి రాష్ట్రానికి ఒక 10 లక్షల కోట్లు ఇచ్చేసి మా అప్పులు తీర్చేసి మమ్మల్ని ఉద్ధరించేసి మాకు 250 పడకల ఆసుపత్రులు కట్టేసి జిల్లాకు ఎయిర్పోర్ట్లు కట్టేసి మమ్మల్ని ఉద్ధరించారని అక్క ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్టు?
పొలిటికల్ పార్టీలు పార్టిసిపేషన్ నేను ఎప్పుడు వ్యతిరేకించను. డెమోక్రసీలో పార్టీల యొక్క పార్టిసిపేషన్ వల్ల కొత్త టికెట్లు వస్తే, కొత్త వ్యక్తులు, కొత్త సామాజిక వర్గాల నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది. నేను దానికి ఎప్పుడు ఆనందపడతాను. కానీ ఈ రొటీన్ రొట్టస్టంట్లు ఏంటి అన్నాను. రాగానే ఏదో అన్నా చెల్లి కూడబలుకున్నట్టు పోలీసులు ఆపారు, రోడ్డు మీద బయట నుంచి ఎందుకు ఆపుతారు? నువ్వేమంత ఇన్ఫ్లుయెన్సిబుల్ స్పీకర్ తెలంగాణలో మేము చూసినాం కదా. ఆడపిల్ల వీడకి ఎందుకు వచ్చినావో మాకైతే తెలియదు. సరే పుట్టిల్లు ఏడాని వచ్చినట్టు ఉన్నావు, వచ్చావు, బాగానే ఉంది. మళ్ళీ ఏ రొటీన్ రొట్టస్టంట్లు తెలంగాణలో కూడా ఇలాగే పోలీసులు ఆపుతున్నారంటే అప్పుడు నేను కూడా బాధపడ్డాను. అదేంటిదో ఒక ఆడవాడిని విజయమ్మ గారి పట్ల పోలీసులు వైఖరి ఏంటని చెప్పి నేను కూడా ఖండించాను. అది ఆన్ రికార్డ్ ఉంటుంది నా ఛానల్లో కూడా. మరి ఏంటిది? ట్రై సంథింగ్ న్యూ షర్మిల గారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పగ్గాలు సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళనో, మీ నాన్నగారికి బాగా క్లోజ్ అయినటువంటి కేవీపీ గారినో, ఇలాంటి వాళ్ళందరినీ కాదని చెప్పి మళ్ళీ రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ ఇమేజ్ ఏదన్నా జనాలు ఎక్కడైనా అడుగంటిపోయి ఉంటే ఎన్టీ రామారావు గారు రోజు లేపుతూ ఉంటారు కదా, అలాగే ఆయన కూడా అదే చెట్టు పేరు చెప్పి కాయలమ్మలు కట్టి ఆయనకి ఉన్న ఇమేజ్ ఏదన్నా ఒకవేళ మీ మీద ఈళ్ళు అయితే కొంత పేద సామాజిక వర్గాలకు ఆయన ఇచ్చినటువంటి ఆ 108 అనో, లేకపోతే ఆయన అంటే ఏమన్నా ప్రభుత్వం ఇచ్చినటువంటి, ఆయన ప్రభుత్వ హయాంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పథకాల ద్వారా కొంత ప్రజల్లో ఏదన్నా ఆయన పట్ల అయ్యో ఆయన అనుకోకుండా చనిపోయాడు, అకాల మరణం పొందాడు అనేటువంటి సింపతి ఏదన్నా ఉంటే తద్వారా మీరు ఒక ఎస్టాబ్లిష్మెంట్, ఒక రాజకీయ ఉనికి కోరుకుంటే ఈ రొటీన్ రొట్ట ప్యాటర్న్ దయచేసి మానేయండి. మానేసి మీ అన్న అవినీతిని బయట పెట్టండి. ప్రజలకు మీరు ఏం మేలు చేయకూరబోతున్నారో పెట్టండి. కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలో చెప్పండి. మైనారిటీలకు మళ్ళీ తిరిగి వైభవం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏ రకంగా ఎస్టాబ్లిష్ అవబోతుందో చెప్పండి. కొత్త నాయకత్వాన్ని మీరు ఎలా ఎంచుకోబోతున్నారో చెప్పండి. మీరు ప్రణాళిక ఏంటో చెప్పండి. ఒకరోజు అన్నీ చెప్పమని చెప్పట్లే, కానీ మీరు ఆ రొటీన్ రొట్ట విమర్శలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, జగన్మోహన్ రెడ్డి ఈ విమర్శల కోసమే రాజకీయం అయితే వీ హ్యావ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ క్రిటిక్స్ ఆల్రెడీ ఇన్ పొలిటికల్ ఎరీనా ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు కొత్తగా వచ్చే ఆ స్పేస్లో చెప్పే కొత్త మాటలే ఉండవు. మీరంతా టాకిటివ్ అండ్ ఒరేటరీ స్కిల్స్ ఉన్నట్టు కూడా నాకు ఎక్కడ మీ తెలంగాణ స్పీచెస్లో కనపడలే. ఐ అబ్జర్వ్డ్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో దయచేసి ఆల్రెడీ తలకపోట్లు ఎక్కువైపోయినాయి. మీకు ఎలాగ మీడియా ఏదో రాధాకృష్ణ ఏదో పాపం ఏదో సపోర్ట్ చేస్తూ ఉంటాడు, ఏ క్వారీలు ఇప్పించారు ఏంటో మొత్తాన్ని మీకు కొన్ని అంతర్గత విషయాలు తెలియదు. ఛానల్లో ఎంత జాకెట్లు లేపితే మాత్రం మన దగ్గర కంటెంట్ లేకుండా ఏమొచ్చేస్తుంది? మనం జాకెట్లు లేపితే మారుతి గారు మెసేజ్ బెంచ్ అయిపోతుంది, స్టెక్కర్లు వేసి తిరగాలి, బెంచ్ స్టెక్కర్లు అంతా మారుతి గారి మీద. అందుకు దయచేసి సిరాకు వస్తుంది. ఉన్న దరిద్రం సరిపోవంటే మళ్ళీ పొద్దున్న లేస్తే మీ షార్ట్స్, మీ తమ్నెయిల్స్, మళ్ళీ మీ కూడా గోళ్ళలో జగన్కి బెదిరించేసిన షర్మిలో ఏముండదు ఇంతకీ కంటెంట్ అందులో. కొన్ని కొత్త విషయం ఏదన్నా ప్రజలకు తెలియనటువంటి ఏదైనా చెప్తారంటే అయ్యే రొటీన్ కొత్త విషయాలు. 3 రాజధానులు అన్నాడు, మా అన్న పరిపాలన సరిగ్గా చేసి నాకు ఎంత అవకాశం ఇది కూడా ఇస్తారు లేసేస్తాను. దయచేసి ప్లీజ్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ముందు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మమ్మల్ని ఆ రకంగా సంకనాకించేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పిన తర్వాత తమరు ఆ రకమైనటువంటి ఈది పోరాటాలు లాంటివి చేసి ఆ బైటాయింపులు, ఆ జనాలు, ఆ గోల, గొడవ, హై టెన్షన్ ఎందుకు ఉంటుంది? హై టెన్షన్ మిమ్మల్ని లేకపోతే జనాలు ఎవరైనా పెట్రోల్ వేసింది అలాంటి చచ్చిపోతారండి ఆంధ్ర రాష్ట్రంలో అంతబద్ద లేకుండా. కొంచెం దయచేసి ప్లీజ్, బాగా బోరింగ్గా ఉంది, మొనాటనస్గా ఉంది. కైండ్లీ రీవర్క్ ఆన్ యువర్ పొలిటికల్ స్టాండ్ అండ్ ట్రావెల్. ఇట్స్ మై రిక్వెస్ట్. జై భీమ్, జై భారత్.